గాంధీ గారు నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ ప్రాంతానికి సంబంధించిన ఒక మాజీ ఎంపీ నందిగం సురేష్ని కావాలనే కేసులు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఆయన మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తే కదా ఆయన. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మనిషి కాదు నా దృష్టిలో. కాకపోతే ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడుతున్నాను. కానీ దొంగతనం చేసి దొంగని కేకేస్తున్నాడు వెనకమాలుండి. ఎవరిని దొంగ అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డిని దొంగని కేకేసేవాడు అనుకోవాలా? దొంగతనం చేసినాడు అని అనుకోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అసలు అసెంబ్లీకే దొంగ అయిపోయింది ఎవరు? అసెంబ్లీకి దొంగ ఎవరయ్యారు? చంద్రబాబు నాయుడు అయ్యాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయ్యాడా? అసలు చంద్రబాబు నాయుడు గారిని అంటానికి జగన్మోహన్ రెడ్డి నూరు జన్మలు ఎత్తాలి. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో ఉండి మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మంత్రి పదవి చేశాడు. మరి ఒక కేసు లేదు. ఈ 40 సంవత్సరాల నుంచి ఆయన మీద ఒక కేసు, చిన్న కేసు కూడా లేదు. ఆయన 420 అంటానికి అసలు నువ్వెవడవరా బాబు? నువ్వు ఎన్ని 420 అవ్వాలా? నువ్వు ఎన్ని కేసుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఈడీ కేసులు ఎన్ని నీ దగ్గర? సిబిఐ కేసులు ఎన్ని? ఒక్క కేసు నువ్వు తేల్చగలిగావు ఇవాళకి? నువ్వు స్వచ్ఛీరుడుగా కేసులు కోర్టుకు హాజరయ్యి కోర్టులో నువ్వు స్వచ్ఛీరుడుగా కడిగిన బుచ్చలాగా బయటికి రా, అప్పుడు నేను బేస్ అనుకుంటారు. చంద్రబాబు నాయుడు 420 అంట నువ్వు. అసలు ఆయన పేరెత్తడానికి సరిపోతావు నువ్వు. 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం చేసి ఆయన ఎన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడిచాడు రామారావు గారికి అంటున్నావే. అసలు నువ్వు ఎవడు పొడిచి ఎన్నుపోటు? మా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎన్నుపోటు కదా పొడిచింది నువ్వు. మీ నాన్న 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు మా రాజశేఖర రెడ్డి గారు. మరి నువ్వు ఎందుకు వచ్చా కాంగ్రెస్ పార్టీలో ఎన్నుపోటు పొడిచి? పైపెచ్చు మీ వాళ్ళతోటి సోనియా గాంధీని దిమ్మ తిరిగేటట్టు చేసాం మేము కాంగ్రెస్ పార్టీని అని ఇక్కడ ప్రగల్భాలు పలికెత్తున్నావు. నువ్వు ఎక్కడో ఉన్న ఉద్దరాయనపాలెం గ్రామంలో ఉన్న నందిగం సురేష్ని తీసుకెళ్ళి బాపట్లలో వేసి ఎంపీగా గెలిపించుకున్నావు, తప్పు లేదు. అక్కడే పెట్టి అక్కడ రాజకీయం చేయాలి ఆయన. ఎక్కడ చేశాడు ఆయన రాజకీయం? ఉన్న గ్రామంలో ఉండి రాజకీయం చేసి మా ఇక్కడ ఉన్న రాజధాని మొత్తం రోడ్లు కానీ అన్నీ మట్టి కానీ ఏదైనా సరే ధ్వసం చేశాడు. ఇసుక కూడా. మరి కేసులు ఎందుకు పెట్టరు? నువ్వు ఎందుకు పెట్టే కేసులు? ఇన్ని కేసులు రాజధానిలో దేని పెట్టించా? ఇన్ని కేసులు రాజధానిలో నా మీద 34 కేసులు ఉన్నాయి. దేని పెట్టారు 34 కేసులు? చెప్పరా నువ్వు? బయటిరా. రైతులు చంద్రబాబు నాయుడు మోసం చేశాడా? నువ్వు రా, మరి రైతుల దగ్గర వచ్చి నువ్వు మాట్లాడదు కానీ రా, రాజధానిలోకే రా. నువ్వు రావడానికి దొంగవయ్యి, నువ్వు అసెంబ్లీ రావడానికి దొంగవయ్యి, నువ్వు లేనిపోయిన అబోధ కల్పనలు మొత్తం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద రుద్దుతా. చంద్రబాబు నాయుడు అంటే నువ్వు కాదు, మీ మొత్తం సరిపోయాలి. అసలు మీ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రారు? మీరు ప్రజల తరపున ఎందుకు పోరాడరు? నిజాయితీ పరులు అయితే మీరు, నీతి పరులు అయితే మీరు. 13 జిల్లాల్లో ఎన్ని కేసులు పెట్టించావు నువ్వు? అసలు మాట్లాడితే అది బొత్స సమాధానం చెప్పడే మరే ఎగువ సభలో. దేనికి మాట్లాడ్డావు? మీ ఇష్టానుసారం మాట్లాడతారు మీరు. చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టు. చంద్రబాబు నాయుడు ఇలా గెలిచి 6 నెలలు అయింది. ఇంతవరకు ఆయన ఎవరి మీద కేసు పెట్టాడా? ఆయన పెళ్ళాన్ని తిట్టారు మీరు. అసలు ఇంట్రారా కుటుంబంలో ఆడమనిషి అంటే ఎవరికైనా తెలుసా? అంటే ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి మీకు కూడా కుటుంబం ఉంది, కుటుంబం విలువలు తెలిసే విధంగా మాట్లాడు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? నువ్వు మీ బాబాయిని చంపితే దిక్కు దశానం లేదు, నువ్వు ముఖ్యమంత్రి చేస్తా. చంద్రబాబు నాయుడు అంటారు రామారావు కుటుంబాన్ని అంటారు, చంద్రబాబు కుటుంబాన్ని అంటే నువ్వెవరివి? నువ్వు నీ తల్లి చెల్లినే బజార్కి వేసావు. వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఆడవాళ్ళు ఎవరికైనా తెలుసా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే ఇంట్రారా కుటుంబంలో మహిళలు కానీ, మరి చంద్రబాబు నాయుడు కుటుంబంలో మహిళలు కానీ తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలియదు. మొన్నటిదాకా ఎవరికి తెలియదు. నువ్వు అసెంబ్లీలో భువనేశ్వర్ని మీరు మాట అన్న తర్వాతే ఆమె బయటకు వచ్చింది, లేకపోతే రాలేదు కదా. నువ్వు అసలు మీ భారతం ఎప్పుడు వచ్చింది? నీ భార్య ఎప్పుడు వచ్చింది? దిక్కులేదు మీకు, మీ సంసారానికి దిక్కులేదు. ఇలా నీ తరపున మాట్లాడేవాడు మీ ఫ్యామిలీలో ఎవరు లేడు, అవినాష్ రెడ్డి గారు తప్పితే. నువ్వు బొంకులు బొంకి చంద్రబాబు నాయుడు మీద లేనిపోయిన అన్ని వేస్తా. రైతులు మొత్తం మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, ఏ శాఖను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేయాల. భగవంతుడు కూడా అందరికీ మంచోడు కాదు. నువ్వు మంచోడు అయ్యా. నువ్వేం చేశా? 32 లక్షల ఉద్యోగాలు ఇచ్చా నువ్వు. ఎవరికి ఇచ్చావు? నువ్వు నా పిల్లలు ఇంత చదివి ఉండరు, నా పిల్లలకే ఉద్యోగాలు ఇలా నువ్వు ఎవరికి ఇచ్చావు ఉద్యోగం? 32 లక్షల మంది చూపించు. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టావు. ఏనాడైనా దీనికి ఇంత ఖర్చు పెట్టాను, ఈ శాఖకి ఇంత ఖర్చు పెట్టాను శ్వేతపత్రం ఏమైనా విడుదల చేసావు నువ్వు 5 సంవత్సరాల్లో? ఒక్కటే చెప్పు నువ్వు. ఉపాధి హామీ నిధులు ఏమైనాయి? 12th ఫైనాన్స్లు ఏమైనాయి? 13 ఫైనాన్స్లు ఏమైనాయి? ఈ ఫైనాన్స్లన్నీ ఏమైనాయి? ఉపాధి హామీ పథకం పనులన్నీ ఏమైనాయి?
ఆ డబ్బు మొత్తం ఏమైంది 5 సంవత్సరాల నుంచి? నువ్వు ఎక్కడన్నా రాయి మీద రాయి పెట్టావా? రుషికొండ కట్టుకున్నావు నువ్వు పోయి 500 కోట్లు ఖర్చు పెట్టి నీ అమ్మ మొగుడు సొమ్మని కట్టావు. అది ఎవరిదా కట్టావు నువ్వు? ప్రజల సొమ్ము కడతావు నువ్వు? నీ జేబులో డబ్బులు పెట్టి కట్టుకోపోయా? ఇప్పుడు ఏం చేయాలి? అట్నే వివరం ఉందా నీకు? వివరం తక్కువ రాదంట, పతానందంట, ఏదో చేశాడంట. అట్టుంది అనకూడదు మేము నోటితోటి. ఎందుకంటే మాకు ఈ అడ్డొస్తున్నాయి, అభిమానం అడ్డొస్తుంది. జగన్మోహన్ రెడ్డి అభిమానం అడ్డొస్తుంది. అంటే బొత్స సత్తిగాడు అంటాడు మొన్న 3 రాజ్యాలకు కట్టుబడి ఉన్నామని. నిన్న నేను లేను ఊళ్ళో. ఉంటే నీ వ్యవహారం తేల్చేవాడిని మందరం సెంటర్లో రే బొత్సగా. ఉంటే నీ వ్యవహారం తేల్చేవాడిని. 3 రాజ్యాలు కట్టుబడి ఉన్నారు నువ్వు. నీ అమ్మ మొగుడు సొంపుదాకి ఈ పొలం అంతా నువ్వేమైనా ఇచ్చావా? నీ ఊళ్ళో బస్ షెల్టర్ కట్టించావంటారు నువ్వు. నీ సొంత ఊళ్ళో నలుగురు కూర్చోడానికి లేదు. ఒక రచ్చబండి ఏమైనా కట్టించావంటారా? మీరు దానకర్ణులా? ఎదవల్లారా. సబ్జెక్టుగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఎవడైనా సరే సబ్జెక్టుగా మాట్లాడుతూ ఏ సబ్జెక్ట్ అయితే అవతల ప్రశ్న ఎత్తారో దానికి జవాబు చెప్పడం నేర్చుకోండి. అంతేగాని మీ ఇష్టానుసారం మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి బొంకుల బాబు అని బిరుదు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నీకు ఇచ్చారుగా బిరుదు సైకో అని. నీకు ప్రతి ఆడది నిన్ను సైకో 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 అంటుంది. నీ ఇంట్లో నీ తల్లి చెల్లి కూడా అంటారు సైకో గారు పుట్టాడు మాకని. చంద్రబాబు నాయుడిని మొన్న రాంపూర్తి నాయుడు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఓటాఓటీని వెళ్ళారు. మరి రాంపూర్తి నాయుడు భార్య కానీ రామ్మూర్తి నాయుడు కొడుకులు కానీ రాంపూర్తి నాయుడు తరపున ఎవరైనా సరే చంద్రబాబు వల్లనే రాంపూర్తి నాయుడు చనిపోయాడని ఎవరైనా అన్నారా? మీరేమైనా విన్నారా? పేపర్లేమైనా చదివారా? టీవీ వార్తలేమైనా చూసామంటారా? ఎదవల్లారా మీరు? ఆయన దగ్గర చక్కగా వెళ్ళాడు. తమ్ముడు చనిపోయాడు కాబట్టి శోక సముద్రంలో మునిగాడు, వెళ్ళాడు. అంత్యక్రియ అయిందాక ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు ఎమ్మటే వచ్చేసారు వాళ్ళు. దానికి కూడా తప్పుపడతారా మీరు? దానికి తప్పుపడతారండి మీరు? అరే మీ నాన్నకి రామరామ, మీ నాన్నకి ఏ మొక్కో తెలియని మొక్కలు తీసుకొచ్చి నువ్వు చేసావే. వాళ్ళు సాక్షాత్ ఎక్కడ ఒక్క మొక్క కానీ ఒక్క ఏలు కానీ ఒక్క గోరు కానీ బయటికి ఇవ్వాలా? రామూర్తి నాయుడిని చక్కగా అంత్యక్రియలు చేశారు వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి. మీరు ఎందుకు మాట్లాడతారా బాబు? చంద్రబాబు నాయుడు అంటానికి ఈ రాష్ట్రం కాదు, భారతదేశమే సరిపోదు. గుర్తుపెట్టుకోండి మీరు. భారతదేశం కూడా సరిపోదు. హక్కును తెలుసుకుంటారు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే ఆయన తృణీకరించి ఎవరిని మాట్లాడవు. నువ్వు పెట్టాల్సిన పని లేదురా బాబు. మాట్లాడకపోతే చాలు ఎదటోడిని. అదే 10,000 అనుకొని ప్రేమిస్తారు, ఎదటోడిని గౌరవిస్తారు. నువ్వు లేచిన కానీ 100-130 అబద్ధాలు ఆడతావు నువ్వు. రాజధాని కట్టిస్తావా? పోలవరం కట్టిస్తాను ఎడతానన్నారు, ఏడ్చారా? ఉక్కు ఫ్యాక్టరీ కడతా అన్నావు. నీ సొంత జిల్లా చెప్పు, నీ జిల్లా చెప్పరా? నీ జిల్లా చెప్పు. ఉక్కు ఫ్యాక్టరీ కడతాను రాయి మీద రాయి పెట్టావా? మరి అసలు నువ్వు మోసం చేయండి దేవుడిని. ఉద్యోగస్తులు మోసం చేయలేదు నువ్వు. సాక్షాత్ అరే డ్వాక్రా మహిళల రూపాయి దాచుకుంటే 12,000 కోట్లు అవి కూడా అగావుగా తీసుకొని ఇంతవరకు లెక్కలేవే. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అల్లాడిపోయేదే. ఏ డబ్బులు ఎక్కడ అప్పులు తెచ్చాడో తెలీదు, ఎక్కడ ఏం చేశాడో తెలియదు. రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి దిశ లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు శరం కడుపు కారణట్లేదు మీరు. ఇవాళ మాట్లాడేవాళ్ళు బొత్సగాడు మాట్లాడతాడు. కడుపు కారణం తింటారా? గడ్డి ఏమన్నా తింటున్నారా? అన్నమేక తినేదే. ఇప్పుడు విజయనగరం నుంచి వస్తున్నాడు వాడు బొత్సగాడు. రోడ్డు ఎట్టని తెలియట్లేదు వాడికి. ఏరా బొత్సగా తెలియట్లేదు నీకు? కళ్ళు ఏమైనా పోయినాయి? లేదా అంబటరాంబ కూడా కళ్ళు ఏమైనా పోయినాయా? ఆ రోడ్డు ఎట్టుందో తెలియట్లేదంటారా? పిడుగురాళ్ళ నుంచి గుంటూరు వరకు హైవే రోడ్డు ఎట్టుందో తెలియట్లేదా? కళ్ళు ఏమైనా పోయినారు నీకు రాంబాబుగా? కళ్ళు పోయినా ఏంది? లేకపోతే నీ నోరు అన్నట్టు పడిపోయిందిరా. నీ నోరు అన్న పడిపోకుండా వచ్చింది.